ఈరోజు చాలామంది జీవితాల్లో నిజంగా ఆ మెస్సైను మీరు కలిసిన వేళ, నిజంగా ఆ మెస్సైకి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఆ యేసయ్యని కన్నీటితో ఈ పాదాలు కడిగిన జీవిత విధానము నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మెస్సై యొక్క శ్రేష్టతను నువ్వు పొందుకుంటావు, మెస్సైని నువ్వు చూస్తావు. కానీ ఈరోజు ఎందుకు ప్రార్థన నువ్వు చేయలేకపోతున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరాన్ని నువ్వు దర్శిస్తున్నావు, కానీ ఎలా వచ్చావో అలానే వెళ్ళిపోతున్నావు. ప్రభువుని మాత్రం చూడలేకపోతున్నా. కొంతమంది మేము ప్రభువుని చూసామంటే అబద్ధం చెప్తున్నావు, నువ్వు ప్రభు కనబడతాడా అని ప్రశ్నించే వ్యక్తిగా ఉన్నా. కొంతమంది ప్రభు నాతో మాట్లాడాడు అంటే మాట్లాడతాడా, మేము ప్రార్థన చేస్తున్నాం, ఒట్టొట్టి మాటలు చెప్పబాకు అని ప్రశ్నించే వ్యక్తిగా ఉన్నావు. ప్రశ్నించడం మానివేయి, ప్రయత్నించడం మొదలుపెట్టావు. మన జీవితాల్లో ప్రశ్నించడం మానివేయాల. 20 సంవత్సరాల క్రితం నా జీవితంలో కూడా నేను కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉండేవి. ఈ విధంగా దేవుణ్ణి చూసాం, దేవునితో మాట్లాడాం, దేవుడు ఈ యొక్క ప్రత్యక్షతలు మాకు ఇచ్చారు అని మిస్టరీ ఆఫ్ 666 అనే ఒక పుస్తకాన్ని నేను చదివాను 20 సంవత్సరాల క్రితం. మిస్టరీ ఆఫ్ 666 అనే పుస్తకం చదివినప్పుడు ఒక గొప్ప ప్రవర్త, అభిషేకించబడిన వ్యక్తి, అలాగనే తను ప్రవచన వరము కలిగి అనేక సంవత్సరాల తర్వాత జరిగేవి కూడా ఆ పుస్తకంలో రాశాడు. అలాంటప్పుడు ఇంతగా ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా ఇతను దేవునితో మాట్లాడా? ప్రశ్నించలేదు, కానీ ప్రయత్నిద్దాం అనుకున్నా. నిజంగా ఇవన్నీ జరిగితే అదే దేవుని దగ్గర నేను మోకరిస్తున్నాను కదా, అదే దేవుడు నా జీవితంలో కూడా ఈ రీతిగా చేయాలి అని చెప్పి నేను ప్రశ్నిస్తూ వెళ్ళలేదు, కానీ ప్రయత్నిస్తూ ముందుకు సాగినప్పుడు నా జీవితంలో కూడా సమస్తము సాధ్యమైంది. దేవునికి మహిమ కలుగును గాక.